హాయ్ అండి. నా రాక్షసుడు వైషుతో విక్రమ్ నా మూడ్‌ని బట్టి నువ్వు నడుచుకోవాలి. నాలో ఉన్న బీస్ట్‌ని నువ్వు ఏమాత్రం బయటకి వచ్చినా అది నీకు మాత్రమే ప్రమాదం. అప్పుడు నీ జీవితం ఏమవుతుందో దానికి మాత్రం నేను ఏ బాధ్యతని తీసుకోను అని అంటాడు. విక్రమ్ అలా మాట్లాడుతూ ఉంటే అప్పుడు విక్రమ్ మాటలకి ఆమెకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అసలు వైషుకి ఏమాత్రం అర్థం అవ్వడం లేదు. ఇప్పటి వరకు అయితే ఆమెకు కూడా ఎక్కడో ఒక చిన్న హోప్ ఉండేది. ఆమెను అతడిని పట్టుబడితే అతడు ఆమెను వదిలేస్తాడేమో అనే చిన్న ఆశ. ఇప్పుడు అతడు మాట్లాడిన మాటలు ఇంకా అతడిలో ఉన్న కోపాన్ని చూడగానే వైషుకి కూడా పూర్తిగా అర్థం అవుతుంది. ఏంటంటే జీవితాంతం ఆమె అతడి చేతుల్లో చిక్కుకుపోయింది అని. ఆమె జీవితం ఇక ముందు ఎలా ఉండబోతుందో ఆమెకు కూడా అర్థం అవ్వకపోవడంతో విరక్తిగా ఓ నవ్వు నవ్వుకుంటూ, సరే విక్రమ్, నువ్వు చెప్పినట్లే నేను చేస్తాను అని విక్రమ్తో అంటుంది. అప్పుడు విక్రమ్ వైషుని చూస్తూ, దట్స్ గుడ్ గర్ల్, అయితే ఇప్పుడు వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యి వచ్చి నా కోసం ఫుడ్ని ప్రిపేర్ చేయి అని అంటాడు. అలాగే నువ్వు నాకు నచ్చినవి మాత్రమే నువ్వు ప్రిపేర్ చెయ్యాలి, కానీ నువ్వు వేరే ఎవరినైనా నా గురించి కనుక్కొని ప్రిపేర్ చేద్దాము అని అనుకుంటే అది కేవలం నీ పొరపాటు మాత్రమే. నువ్వు ఏ ఒక్కరిని కూడా ఏం అడగకుండా నువ్వు నాకు నచ్చిన ఫుడ్ని నువ్వే ప్రిపేర్ చెయ్యాలి. నీ అంతటా నువ్వే నా కోసం నాకిష్టమైన డిషెస్ని నువ్వే ప్రిపేర్ చెయ్యాలి, కానీ నువ్వు ఏ ఒక్కరిని కూడా కనీసం ఒక్క మాట కూడా అడగకూడదు. అలా కాదని నేను చెప్పినది నువ్వు ఏమాత్రం పట్టించుకోకుండా నువ్వు ఎవరినైనా అడగాలి లేక కనుక్కోవాలి అని చూస్తే నాలో ఉన్న బీస్ట్ బయటికి వస్తాడు అని అంటాడు విక్రమ్, అది కూడా గంభీరంగా. అప్పుడు విక్రమ్ అలా మాట్లాడుతూ ఉంటే ఆమె తన ముందు ఉన్న విక్రమ్ని చూస్తూ, నువ్వు బయటకు వెళ్ళు అని అంటుంది. అప్పుడు విక్రమ్ వైషుని చూస్తూ వాట్ అని గట్టిగా అరుస్తే అప్పుడు వైషు అతడి ముందు బెదురు కళ్ళతో అతడిని చూస్తూ, నువ్వు ఇప్పుడు బయటకి వెళ్తేనే కదా నేను స్నానం చెయ్యడానికి వెళ్ళేది. ఆ మాటకి విక్రమ్ వైషుని సూటిగా చూస్తూ అలాగే ఆమె కప్పుకున్న బెడ్షీట్ని లాగి పక్కన పడేస్తాడు. అప్పుడు భయంతో వణికిపోతూ ఉన్న వైషు, విక్రమ్ ఏం చేస్తున్నావు అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు విక్రమ్ ఆమె అరుపుని అతడు ఏమాత్రం పట్టించుకోకుండా, నువ్వు ఇక నుంచి ఇలాగే ఎప్పుడూ కూడా ఈ రూమ్లోనే ఉంటావు. ఇది కేవలం నా రూమ్. ఈ రూమ్ నాకు నచ్చినట్లు, నాకు ఇష్టం వచ్చినట్లు నేను ఈ రూమ్లో పూర్తిగా నడుచుకుంటాను. నువ్వు నా రూమ్లో ఉన్నావు అని నువ్వు ఏమాత్రం మర్చిపోకు. అలాగే అతడు నేరుగా ఆమె మొహాన్ని చూస్తూ, వెళ్ళు, ఇప్పుడు ఇలాగే వెళ్ళి నువ్వు స్నానం చెయ్యి అని అంటాడు. అలాగే నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నా సరే నిన్ను చూడాలి, ఇంకా నిన్ను టచ్ చెయ్యాలి అని నాకు ఇప్పుడు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. ఇంకా నువ్వు చేసిన పనికి, ఇంకా నాకు నీపై ఉన్న కోపానికి నిన్ను బెల్ట్ తీసుకుని 4 బాదాలి అని అంత ఫ్రస్ట్రేషన్లో నేను ఉన్నాను. అయినా నువ్వు గత 2 రోజులుగా సరిగ్గా ఫుడ్ తినక నీరసంగా కనబడుతూ ఉన్నావు అని నేను ఇలా సైలెంట్గానే ఉన్నాను. లేదంటే నిన్ను బెల్ట్ తీసుకుని 4 సరిగ్గా బాదేవాడిని. అలానైనా నాకు కొంచెమైనా కోపం తగ్గేది. ఇప్పుడేమో నేను మళ్ళీ నిన్ను బెల్ట్తో కొడితే నువ్వు ఎక్కడ మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతే మళ్ళీ నేను నీకు అంతా చాకరీ చెయ్యాలా? అందుకే నేను కూడా ఇలా సైలెంట్గానే
నా కోపాన్ని నేనే కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాను. లేదంటే నిన్ను నేను ఏమాత్రం పట్టించుకునేవాడినే కాదు అని అలాగే అతడు వైషుని లాక్కుని వెళ్ళి ఆ వాష్రూమ్ లోపలికి అతడు గట్టిగా నెట్టేసి, త్వరగా స్నానం చేసి బయటికి రా అని అంటూ అతడే డోర్ని క్లోజ్ చేసుకుని అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు. వైషుకి ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. ఆమె తన ఏడుపుని అక్కడే కంట్రోల్ చేసుకుంటూ, ఈ రోజుతో మొత్తం నా జీవితం మొత్తం పూర్తిగా నాశనం అయిపోయింది. నేను వీడి చేతుల్లో పూర్తిగా చిక్కుకుపోయాను. ఇక నేను ఇలా ఎప్పటికీ ఇలా బాధపడి కూడా ఏం ప్రయోజనం లేదు. నా కోసం అసలు ఎవరు ఉన్నారు అని. నేనేమో ఎప్పుడు వాళ్ళు నా ఫ్యామిలీ అని ఎప్పుడు నేను వాళ్ళ గురించి మాత్రం తాపత్రయం పడడమే తప్ప ఏ ఒక్క రోజు కూడా వాళ్ళు నన్ను మన ఫ్యామిలీ అని వాళ్ళు ఎప్పుడు నన్ను ఒక్క క్షణం కూడా వాళ్ళు ఏమాత్రం అనుకోలేదు. ఇన్ని రోజులు వీడైనా నా కోసం కొంచెం అయినా ఆలోచిస్తాడు అని నేను అనుకున్నాను. కానీ వీడికి కూడా కావాల్సింది కేవలం నా శరీరం మాత్రమే. వీడికి కూడా నా మనసు ఏమాత్రం అక్కర్లేదు. నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు ఏమాత్రం లేరు. నేను ఎవ్వరికి ఎంత మాత్రం అక్కరలేదు. అందరూ నా జీవితంతోనే ఆడుకుంటూ ఇలాగే నన్ను హింస పెడుతూనే ఉంటారు అని ఆమె అనుకుంటూ ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు జారుతూ ఉంటే, ఆ కన్నీళ్ళకి కూడా ఆమె పూర్తిగా స్వేచ్ఛని ఇచ్చేస్తుంది. కానీ ఇంతలోపే విక్రమ్ బేస్ వాయిస్తో, ఇంకా ఎంతసేపు స్నానం చేస్తావు, త్వరగా ఫ్రెష్ అయ్యి బయటికి రా అని గట్టిగా అరవడంతో, ఇంకో 5 minutesలో నువ్వు బయటకి రావాలి, లేదంటే నేనే లోపలికి వస్తాను అని అంటాడు. విక్రమ్ అలా అనడంతో వైషు ఏమాత్రం ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా అక్కడ దొరికిన ట్యాప్ని ఆన్ చేసేస్తుంది. ఆ ట్యాప్ నుంచి వచ్చిన చన్నీళ్ళు ఆమె మీద పడుతూ ఉంటే, విక్రమ్ అప్పటికే ఆమెను కొట్టిన దెబ్బలకి ఇప్పటికీ ఆమె నొప్పి పడుతూ ఉంటుంది. అయినా ఆ నీళ్లు ఆమె మీద పడుతూ ఉంటే ఆమెకు కూడా కొంచెం హాయిగా అనిపిస్తుంది. అప్పటికే ఆమె నొప్పితో అల్లాడిపోతూ ఉంటుంది. విక్రమ్ కొట్టిన దెబ్బలకి ఆమె బుగ్గలు 2 పూర్తిగా ఉబ్బిపోయి ఆమెకు ఎంతగానో నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. కనీసం ఆమెకు మాట్లాడడానికి మాటలు కూడా ఆమెకు ఎంతో కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అయినా సరే ఆమె తన బాధని ఎవరితోనూ అక్కడ పంచుకోవాలి అని ఆమె అనుకోదు. ఎందుకంటే అక్కడ ఆమె బాధని పంచుకునే వాళ్ళు కూడా ఏ ఒక్కరూ లేకపోవడంతో. అలాగే ఆమె త్వరగా స్నానం చేసి అక్కడ వైషు టవల్ కోసం చూస్తుంది. కానీ అక్కడ టవల్ కూడా లేకపోవడంతో దాన్ని చూసి వైషు ఒక్క క్షణం షాక్ అయిపోతుంది. వైషు కానీ అలాగే విక్రమ్ వదిలిన టీషర్ట్ ఒకటి అక్కడే ఆమెకు కనబడుతూ ఉంటే, ఇంకా ఆమెకు కూడా వేరే ఆప్షన్ లేక వైషు ఆ టీ-షర్ట్ని వేసుకుని బయటకి వస్తుంది. ప్రస్తుతం ఇది మాత్రమే నాకు దిక్కు అని ఆమె అనుకుంటూ, ఆమెకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా సరే ఆ టీ-షర్ట్ని ఆమె వేసుకుంటూ ఉంటుంది. అలాగే ఆమె తలని మాత్రమే బయటకి పెట్టి విక్రమ్ అసలు ఆ రూమ్లో ఉన్నాడా లేదా అని ఆమె చూడడానికి వెళ్తూ ఉంటుంది. కానీ విక్రమ్ అప్పటికి అతడు అక్కడే కూర్చొని అతడి కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని అతడి ఫోన్ని చేతిలో తీసుకుని చూస్తూ ఉంటాడు. వైషుకి విక్రమ్ని అలా చూడగానే కోపం మొత్తం పెరిగిపోతుంది. అతడిని అక్కడి నుంచి వెళ్ళమని చెప్పాలి అని ఉన్నా సరే అతడి జీవితంలో ఆమె పెత్తనం ఏమాత్రం కుదరదు అని ఆమెకు కూడా తెలిసి ఉండడంతో ఆమె అతడితో ఏం చెప్పకుండా నెమ్మదిగా, విక్రమ్ గారు
అని పిలుస్తుంది వైషు. అప్పుడు విక్రమ్ ఏంటి అని ఆమె పైన చిరాకు చూపిస్తూ, అప్పుడు వైషు ఎందుకండి అంత చిరాకు పడతారు, నాకు ఒక డ్రెస్ కావాలి అని అడుగుతుంది వైషు. అప్పుడు విక్రమ్ నేనేమైనా ఇక్కడ నీకోసం డ్రెస్ల ఫ్యాక్టరీ ఏమైనా పెట్టానని అనుకుంటూ ఉన్నావా? నీకు నా షార్ట్స్ ఇంకా టీషర్ట్ ఒకటి ఇస్తాను, నీకు అవి ఎక్కువ, అవి వేసుకుని తగలడు అని అనుకుంటూ అతడు అక్కడే ఉన్న తన కబోర్డ్ని ఓపెన్ చేసి అతడి ఒక షార్ట్స్ ఇంకా టీషర్ట్ని తీసి ఆమె చేతిలో పెడతాడు. వాటిని చూడగానే వైషు ఆమె మొహాన్ని మొత్తం చిరాకుగా పెట్టుకుని, విక్రమ్ గారు మీరు బయటికి వెళ్తారా అని అంటుంది. అప్పుడు విక్రమ్ వైషుని చూస్తూ, ఎక్కడికే పోయేది, పోనీలే పాపం అని నీతో నేను కాస్త నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటే ఎన్ని ఎక్స్ట్రాలు చేస్తూ ఉన్నావు అని ఆమె బుగ్గలు పట్టుకుని ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు. విక్రమ్ వైషుని ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అయిపోండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.